ఇక నుంచి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అయితే చాలా అలర్ట్గా ఉండాలి. అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా కానీ, వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండే ఫేస్బుక్ పేజీలు కానీ చాలా అలర్ట్గా ఉండాలి. ఏ మాత్రం తప్పుడు కంటెంట్ పెట్టినా, ఏ మాత్రం కాస్తంత అగ్రెసివ్గా ప్రభుత్వం మీద వెళ్ళే కంటెంట్ పెట్టినా ఖచ్చితంగా ఆ పేజ్ క్లోజ్ అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. బీ అలర్ట్ అనే సంకేతాలు వస్తున్నాయి. అది కూడా జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వచ్చిన మాట ఏదైతే ఉందో, తమకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ కుట్రపూరితంగా క్లోజ్ చేయించారు తెలుగుదేశం పార్టీ అని ఎప్పుడైతే ఆయన ఒక ఆరోపణ చేశారో, అఫీషియల్ పేజ్ అంటే టిక్ మార్క్ ఉన్న పేజ్నే బ్లాక్ చేయించారు అంటే ఇక మిగిలిన పేజీల పరిస్థితి ఏంటి? కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీకి సంబంధించి సపోర్ట్గా ఉన్న పేజీలు, వైసీపీకి సంబంధించిన పేజీలు, వైసీపీ పేరుతో కానివ్వండి, వైసీపీ సోషల్ మీడియా పేరుతో కానివ్వండి, జగనన్న అభిమాని పేరుతో కానివ్వండి, రకరకాలు ఉంటాయి. జగన్ పేరుతోనూ ఇంకో పేరుతో అవన్నీ వైసీపీకి సపోర్ట్ చేసే పేజీలే. అందులో కూడా చాలా విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తూ ఉంటారు చాలామంది. ఇప్పుడు వాళ్ళందరూ అప్రమత్తంగా ఉండాలా, అలర్ట్గా ఉండాలా. అఫీషియల్ పేజ్నే కాపాడుకోలేకపోయింది వైఎస్ఆర్సీపీ. నిజంగా రేపొద్దున వైసీపీకి సపోర్ట్ చేసే వాళ్ళ అభిమానుల పేజీలు కనుక క్లోజ్ అయితే కాపాడగలుగుతుందా? ఆ పేజీలు మళ్ళీ తిరిగి వస్తాయా? ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే రావు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కుట్రపూరితంగా చేస్తే కనుక అదే నిజమైతే మిగిలిన పేజీలు ఏదో ఒక సందర్భంలో వాళ్ళకి డేంజర్ బెల్సే. ఆ డేంజర్ బెల్స్ మోగాయి అంటే ఆ పేజ్ కనుకపోతే మళ్ళీ తిరిగి రాదు, అందులో నో డౌట్. సో అలాగని కంటెంట్ పెట్టకుండా ఉంటారా? వైసీపీ అభిమాని అయితే నాకు తెలిసి వెనక్కి తగ్గడు. ఎందుకంటే వాళ్ళు చాలా డేరింగ్గా ఉంటారు. దేనికోసం వాళ్ళు ఆలోచించరు. జగన్ విషయంలో అసలు వెనకడుగు వేయరు. జగన్కి అండగా ఉండడం కోసం, జగన్ అండ ఉంటుందా లేదని ఏ అభిమాని ఆలోచించరు. జగన్కి నేను అండగా ఉన్నానా లేదా అనేది మాత్రమే జగన్ అభిమాని కానీ కార్యకర్త కానీ ఆలోచిస్తారు. సో నిజంగా వాళ్ళ పేజీలు పోయినా వాళ్ళు డోంట్ కేర్ అనుకుంటారు తప్ప భయపడేది ఉండదు. కానీ అలర్ట్గా ఉండాలి.